హై గైస్, వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. నాకు రెండు సామెతలు గుర్తుకొస్తున్నాయి. ఒకటి ఇదిగో పులి అంటే అదిగో తోక. రెండోది నిప్పు లేనిదే పొగరాదు. మనం ఎప్పుడు చెప్పుకునేది సామెత. విషయం మీకు తెలుసు, విరాట్ కోహ్లీ మీద ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చింది. ఇప్పటికే చాలామంది ఇన్స్టాగ్రామ్లో అట్లా అలర్ట్ అయ్యి నన్ను అడుగుతున్నారు, ఇది నిజమా అబద్ధమా అని చెప్పి. టు బి ఆనెస్ట్ విత్ యూ, నాకు కూడా తెలియదు ఇది నిజమా అబద్ధమా. వార్త అయితే వచ్చింది. కొన్ని ఇంపార్టెంట్ అంటే ఏదో మామూలుగా చాలా అన్రిలయబుల్ వెబ్సైట్స్లో అట్లా వస్తుంది, అలా కాదు. ఈ వార్త దేంట్లో వచ్చిందంటే టెలిగ్రాఫ్ అని చెప్పి కోల్కతా బేస్డ్ ఒక వెరీ వెరీ ఓల్డ్ అండ్ రెప్యూటెడ్ న్యూస్ పేపర్కి సంబంధించిన వెబ్సైట్లో వచ్చింది కొన్ని గంటల క్రితం, 3 hours క్రితం అనుకుంటా. అండ్ టైమ్స్ నో లాంటి వాళ్ళు, డిఎన్ఏ ఇలాంటి మేజర్ వాళ్ళు కూడా రిపోర్ట్ చేసింది. ఎందుకంటే టెలిగ్రామ్లో వచ్చింది కాబట్టి టెలిగ్రాఫ్లో వచ్చింది కాబట్టి టెలిగ్రాఫ్ని కోట్ చేస్తూ వాళ్ళు ఆ రిపోర్ట్ వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్స్లో పబ్లిష్ చేశారు. సో అది చాలా వైరల్ అయింది. ట్విట్టర్లో వాటిలో కూడా దాని మీద విపరీతమైన ట్రెండింగ్ అవుతుంది, విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి వార్తలు జర్నలిజం భాషలో డెవలపింగ్ స్టోరీ, జర్నలిజం భాషలో చెప్పాలంటే డెవలపింగ్ స్టోరీ అయినా సరే నేను ఎందుకు చేస్తున్నానంటే, నాకు ఈ వార్త నిజానిజాల కంటే కూడా ఈ వార్త ఇప్పుడు రావడం విషయంపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈజ్ ఇట్ ద రైట్ టైం? మనకి మే దాకా టైం ఉంది కదా. ఐ థింక్ మే ఫస్ట్ వీక్కో మనం ప్రొవిజనల్ స్క్వాడ్ ఇవ్వాలి. మన స్క్వాడ్ ఇవ్వాల్సింది మేలో ఇవ్వాలి, May 1st ఇవ్వాలనుకుంటా బహుశా. అదే May 7th మొత్తం మీద అప్పటి వరకు మనకి టైం ఉంది. మరి ఎందుకు ఇప్పటి నుంచి హడావుడి? ఇప్పటి నుంచే ఎందుకు దాని గురించి? మీరు ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఇవ్వండి, ఎప్పటిలాగే లీక్స్ ఇస్తారు కదా, ముందు లీక్స్ ఇచ్చే. ఇప్పుడు ఇది ద రైట్ టైం. ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. అందులోనూ వచ్చిన వార్త గురించి ముందు మాట్లాడదాం. వార్త ఏమొచ్చిందంటే, విరాట్ కోహ్లీని డ్రాప్ చేయాలని అనుకుంటున్నారు T20 వరల్డ్ కప్ టీం నుంచి సెలెక్టర్స్. ఆల్రెడీ అతని T20 ఫామ్ విషయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అతనితో మాట్లాడారు. నువ్వు నీ స్టైల్ మార్చుకోవాలి, కొంచెం స్పీడ్గా ఆడాలన్నట్టుగా చెప్పినట్టున్నారు. ఆ స్టైల్ అతను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాడు. మనం వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో T20 ఆడాము. దాంట్లో రెండిట్లోనే విరాట్ కోహ్లీ ఆడాడు. రెండిట్లో ఒక దాంట్లో డిఫరెంట్గా 29 runs చేసాడు, ఫాస్ట్గా 5 4s కొట్టాడు, 180 స్ట్రైక్ రేట్తో తొందరగా అవుట్ అయిపోయాడు. కొంచెం అర్జెన్సీ కనిపించదు దాని స్టైల్. సెకండ్ మ్యాచ్లో కూడా అలాగే ఫస్ట్ బాల్కే ఒక పెద్ద షాట్ ఆడిపోయి అక్కడ కూడా అతను అవుట్ అయిపోయాడు, 0 ఒకటి. సో అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాడు, అన్సక్సెస్ఫుల్గా ట్రై చేశాడు అని ఆ రిపోర్ట్ రాశారు. ఎందుకంటే అతను విరాట్ కోహ్లీ ఎందుకు డ్రాప్ చేయాలనుకుంటున్నానంటే, వెస్టిండీస్లో జరగబోతుంది వరల్డ్ కప్, వెస్టిండీస్ అండ్ అమెరికా. అక్కడ స్లో వికెట్స్ ఉంటాయి, అది విరాట్ కోహ్లీకి సూట్ కావు అన్నట్టుగా రాశారు దాంట్లో. సో ఇది అయినా కూడా విరాట్ కోహ్లీకి ఎప్పటికీ ఛాన్స్ ఉంది. ఒక మంచి ఐపీఎల్లో బ్రహ్మాండంగా ఆడితే ఇప్పటికీ అతను తన టీంలో ఆడొచ్చే అవకాశం ఉంది. కానీ జనరల్గా ఏంటంటే అతను ఈ షుడ్ మేక్ వే ఫర్ ది యంగ్స్టర్స్ కోసం తన స్థానాన్ని ఖాళీ చేయాలి. బికాస్ యంగ్స్టర్స్ లైక్ కొత్త ప్లేయర్స్ లైక్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, తిలక్ వర్మ, శివం దుబే ఇలాంటి వాళ్ళు మోర్ సూటెడ్ టు దిస్ ఫార్మాట్ దాన్ విరాట్ కోహ్లీ అని చెప్పి సెలెక్టర్స్ భావిస్తున్నట్టుగా రాశారు. ఈ విషయాన్ని చాలా డెలికేట్ మ్యాటర్, చాలా నాజూకైన వ్యవహారం. దీన్ని అందరు ఇన్వాల్వ్ అయితే ఫర్ ఆబ్వియస్ రీజన్స్ అందరూ ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు. ఇది కన్వే చేయడం అంటే డ్రాప్ చేస్తున్నట్టు కన్వే చేయడం అనే విషయాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కి అప్పచెప్పారు. అగార్కరే ఈ వార్త విరాట్ కోహ్లీకి కన్వే చేస్తాడు అన్నట్టుగా ఈ వార్తలు వచ్చినాయి. ఇది విషయం. విరాట్ కోహ్లీకి సంబంధించిన వరకు ఇది విషయం. కోర్స్ దాంట్లో అదే న్యూస్లో వికెట్ కీపర్ గురించి కూడా ఉంది. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ కూడా అనుకుంటున్నారు. అలాగే ధ్రువ్ జురెల్ బాగా పర్ఫామ్ చేశాడు టెస్ట్ సిరీస్లో, అతని పేరు జితేష్ శర్మ, వీళ్ళందరూ కండిషన్లో ఉన్నారని చెప్పాడు. అలాగే రీసెంట్గా జైషా కూడా చెప్పాడు, నిన్న చెప్పాడు ఏంటంటే, రిషబ్ పంత్ కనుక ఐపీఎల్లో బాగా ఆడితే, కీపింగ్ కూడా చేస్తే అతన్ని కూడా ఎక్సైటింగ్ టాలెంట్, అతను మాకు పెద్ద అసెట్ అవుతాడు వరల్డ్ కప్లో, అతను వరల్డ్ కప్లో ఆడిస్తాం కీపింగ్ కూడా చేయగలిగితే అని చెప్పి. అండ్ రిషబ్ పంత్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఫిట్. మీకు తెలుసు కదా, ఆ వార్త కూడా ఇప్పుడే వచ్చింది, ఇవాళ వచ్చింది. డిక్లేర్డ్ ఫిట్ టు ప్లే ఐపీఎల్ యాజ్ ఎ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో అది వార్త. అది ఈ వార్తలో ఇంకొక ఇది కూడా ఏంటంటే,
రాజ్కోట్ టెస్ట్ సందర్భంగా మన బీసీసీఐ సెక్రటరీ జైషా ఏం చెప్పారు? రోహిత్ శర్మ ఇస్ గోయింగ్ టు లీడ్ ఇండియా ఇన్ ది T20 వరల్డ్ కప్ అని ఆయన ప్రకటించారు ఓపెన్గా. రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటాడు T20 వరల్డ్ కప్లో మన టీంకి అని చెప్పి. అప్పుడే అడిగారు మరి విరాట్ కోహ్లీ సంగతి ఏంటి? అది సమయం వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి దాటవేశారు. అతను అప్పుడు ఆన్సర్ చెప్పలేదు. అది కూడా రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇది విషయం. ఇక్కడ విరాట్ కోహ్లీ ఉండాలా వద్దా? రోహిత్ శర్మ ఉన్నాడు కానీ విరాట్ కోహ్లీ ఎందుకు ఉండకూడదు? రోహిత్ శర్మ స్లో వికెట్స్ మీద బ్రహ్మాండంగా ఆడేస్తాడా? ఏ ఇండియన్ బ్యాట్స్మెన్ అని బ్రహ్మాండంగా ఆడతారా? స్లోయిష్ ట్రాక్స్ పైన ఏ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతారు వికెట్స్ కొట్టడానికి. అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్షిప్ అవసరం ఉంటుంది. కాస్త క్విక్ సింగిల్స్ తీస్తూ డబుల్స్ తీస్తూ విరాట్ కోహ్లీ స్టైల్ కూడా అవసరం ఉంటుంది యాక్చువల్గా. అండ్ విరాట్ కోహ్లీ రికార్డ్ కనుక మనం చూస్తే వన్డేస్లో చాలా వన్డేస్ ఆడాడు వెస్టిండీస్లో. అతని స్ట్రైక్ రేట్ యావరేజ్ 71 ఉంది. అతని స్ట్రైక్ రేట్ కూడా వన్డేస్లో ఒరిజినల్గా 93 ఉంటే ఓవరాల్ స్ట్రైక్ రేట్ అక్కడ 94 ఉంది. T20స్లో ఆడిన మూడు కూడా వేరు సంవత్సరాల్లో 2011లో ఒకటి, 2014లో 15లో ఒకటి, 19లో ఒకటి ఆడాడు విరాట్ కోహ్లీ. మూడు T20 ఇంటర్నేషనల్స్ వెస్టిండీస్ గడ్డ పైన ఆడితే వాటిలో అతని యావరేజ్ 30స్లో ఉంది కంపేర్ టు హిస్ 51 యావరేజ్ ఓవరాల్ యావరేజ్. అయితే అతని స్ట్రైక్ రేట్ 138 ఉంటే ఓవరాల్ స్ట్రైక్ రేట్ వెస్టిండీస్లో 141 ఉంది. సో ఆ స్లో వికెట్స్ మీద కూడా అతను ఫాస్ట్గానే రన్స్ చేశాడు. సో దాంట్లో మెరిట్స్ ఆర్ డిమెరిట్స్ ఉండాలా వద్దన్న విషయానికి నేను వెళ్ళట్లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్పాలి ఈ వార్త? అందులోనూ విరాట్ కోహ్లీ ఏదో అతని మీద అతని ప్రొబేషన్లో పెట్టినట్టు, మంచి ఐపీఎల్ ఉంటే ఐపీఎల్ బాగా ఆడితే ఇప్పటికీ నీకు అవకాశం ఉంది, ఇది యంగ్స్టర్ చెప్పినట్టు, బాగా ఆడి ఐపీఎల్ నీకు ఇండియన్ టీంలో ఛాన్స్ వస్తుంది అన్నట్టుగా విరాట్ కోహ్లీ విషయంలో చెప్పడం. ఇంకోటి, సరే ఈ వార్తని లీక్ చేశారని అనుకుందాం, నిజమే అనుకుందాం, లీక్ చేశారనుకుందాం. దాంట్లో ఒక్క మాట అంటే ఒక్క మాట మాత్రం చెప్తే సరిపోయింది. ఏంటంటే విరాట్ కోహ్లీ కంటే కూడా యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు T20 ఫార్మాట్లో బాగా ఆడుతున్నారు. వాళ్ళ కోసం అతని షుడ్ మేక్ వే, వాళ్ళ కోసం తన స్థానాన్ని ఖాళీ చేయాలి అని మాత్రం అండి. అంతేగాని స్లో వికెట్స్ మీద విరాట్ కోహ్లీ బాగా ఆడాడు అనే ఒక స్టేట్మెంట్, ఇవన్నీ చాలా అనవసరమైన వ్యాఖ్యానాలు, అనవసరమైన లీక్స్ అని అనిపిస్తుంది. నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి దీంట్లో ఎంతో కొంత వాస్తవం ఉండే ఉంటుంది. ఆ రకంగా థింక్ చేస్తూ ఉంటారు సెలెక్టర్స్. ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా కొన్ని వీడియోల్లో చెప్పాను, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆర్ గోయింగ్ టు ప్లే ద వరల్డ్ కప్. మీకు అక్కడ రింకు సింగ్ లాంటి ఒక ఫినిషర్ ఆడించుకునే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ మీరు చూడండి, యశస్వి కానీ గిల్ కానీ రోహిత్ శర్మతో ఓపెన్ చేస్తారు. విరాట్ కోహ్లీ అట్ నెంబర్ 3, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో ఒక వికెట్ కీపర్ని ఆడించుకోవాలి కదా. 6లో హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ అది కేఎల్ రాహుల్ కావచ్చు, ఎవరైనా రిషబ్ పంత్ కానీ, జురేల్ కానీ, జితేష్ శర్మ. నెంబర్ 5లో వికెట్ కీపర్ ఆడుతుంది. నెంబర్ 6లో మన హార్దిక్ పాండ్యా 6th బౌలింగ్ ఆప్షన్గా ఆడతాడు. 7లో జడేజా ఆడతాడు, లేకపోతే అక్షర్ పటేల్ ఆడతాడు, ఒక ఆల్రౌండర్ ఆడతాడు. తర్వాత ఫాలోడ్ బై 4 బౌలర్స్. ఇదే కదా 11 ఉంటుంది. సో రింకు సింగ్ కానీ వేరే యంగ్స్టర్ శివం దుబే కానీ ఎవరైతే ఫినిషర్స్గా ఆడతారో వాళ్ళు ఆడే అవకాశం ఉండదు, ఏమాత్రం అవకాశం ఉండదు. సో ఈ రకమైన ఒక థింకింగ్ ఉన్నది సెలెక్టర్స్ విషయంలో. అలా కాకుండా రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు ఆడకపోతే మనం రకరకాల ప్రయోగాలు చేసుకోవచ్చు. ఈవెన్ ఇషాన్ కిషన్ కెన్ ఓపెన్ విత్ గిల్, యశస్వి జైస్వాల్ ఆల్సో కెన్ ఓపెన్. ఎవరైనా మనకి యంగ్స్టర్స్ అందరూ ఆడే అవకాశం ఉంటుంది. అదంతా అది వేరే విషయం, దట్ ఈస్ అ డిఫరెంట్ నెరేటివ్ ఆల్టుగెదర్. కానీ ఇక్కడ ఈ టైంలో ఎందుకు ఈ వార్తని చెప్పాలి సడన్గా? ఇప్పుడు మన మేలో అంటే ఇంకా నెలన్నర టైం ఉంది, 1.5 మంత్ టైం ఉన్నప్పుడు ఇప్పుడు హఠాత్తుగా అంటే ఐపీఎల్ హంగామా స్టార్ట్ కాకముందే ఈ వార్తని ఒకసారి వదులుదాం అన్నట్టుగా, కైట్ ఫ్లయింగ్ చేద్దాం అన్నట్టుగా చేయడం అనేది ఎందుకో నాకు బాగా అనిపించలేదు. నిజాలు నాకు కూడా తెలియదు దీంట్లో ఏముందన్న విషయంలో. అది మరీ గాలి వార్త ఏమీ కాదు, అది రిపీటెడ్ న్యూస్ పేపర్స్ సంబంధించిన వెబ్సైట్స్లోనే అపియర్ అయింది అనే విషయం మీకు చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. నిజాలు నాకు కూడా తెలియదు, నాకు మాత్రం ఏం తెలుస్తాయి, మీకంత తెలుసు. మీకంటే కొంచెం కొంతమేర ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది, కొన్ని సోర్సెస్ ఉంటాయి కాబట్టి. కానీ ఓవరాల్గా ఏంటంటే ఎవరికి దీనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా మనకి ఎలా ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ మనకి మళ్ళీ బై ఈవినింగ్, బై టుమారో మరింత సమాచారం వచ్చే అవకాశం. అప్పుడు ఏమైనా ఫ్రెష్ అప్డేట్స్ ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇది విషయం.
దీని మీద మీరేమనుకుంటున్నారు? కోహ్లీ ఉండాలా వద్దా అనే విషయంలో మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. కోహ్లీ ఒకడినే డ్రాప్ చేయడం కరెక్టే, ఇద్దరు డ్రాప్ అవ్వాలి, మొత్తం యంగ్స్టర్సే వెళ్ళాలి, వెళ్తే అందరూ యంగ్స్టర్స్ వెళ్ళాలి కదా. సో ఇలాంటి విషయంలో మీ అభిప్రాయం ఏంటో మీరు చెప్పండి కామెంట్స్లో.